నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మొత్తం మీద అనుకునిందే జరిగింది. వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సజ్జల రామకృష్ణారెడ్డి గారి సుపుత్రుడు సజ్జల భార్గవరెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయనకి హైకోర్టు తలంటేసింది. తల ఎత్తుకోలేకుండా, ముఖం తిప్పుకోలేకుండా, అవమాన భారంతో తలదించుకునేలా చేసింది. ఆ యొక్క వ్యాఖ్యలు చూస్తే మనకైతే స్పష్టంగా అర్థమవుతుంది. అసలు హైకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు కానీ, చేసినటువంటి ఆదేశాలు ఏందో ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సజ్జల భార్గవరెడ్డి తీరు అనాగరికం, ఆటవికం. సగటు మనుషులు చేసేటి కాదు, అసలు మనిషివా ఇంకెవరు అన్న అనే తీరులో హైకోర్టు వారు కూడా అభిప్రాయపడినారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రుల ప్రతిష్టను దెబ్బతీసేందుకు తెగబడ్డారు. ఇలాంటి అనాగరిక ప్రవర్తనపై కఠినంగా వ్యవహరించాలి. భావ ప్రకటన, వాక్ స్వాతంత్ర్య హక్కుకు పరిమితులు. హైకోర్టు స్పష్టీకరణ. పోలీసులు కోరినప్పుడు విచారణకు వస్తానని అఫిడవిట్ ఇవ్వండి. భార్గవరెడ్డికి ఆదేశం హైకోర్టు వారు. ఆ తర్వాత ఎల్ఓసి వెనక్కి తీసుకోవాలని అన్నమయ్య జిల్లా ఎస్పీకి స్పష్టీకరణ. ఇన్ని రోజులు సోషల్ మీడియా ఈయన చేతల్లో ఉన్నది కదా అని చెప్పి ఎవరిని బట్టి ఎవరిని ఆల్మోస్ట్ అంటే వాళ్ళని డిఫేమ్ చేయడం కానీ, వాళ్ళని బ్లాక్మెయిల్ చేసేటువంటి వ్యవహారాలకు పూనుకోవడం కానీ సజ్జల భార్గవరెడ్డికి కొట్టిన పిండి మాదిరిగా ఉన్నింది. కానీ ప్రతిదానికి నిర్దిష్టంగా ఒక న్యాయం అనేది ఉంటుంది. అల్టిమేట్గా ధర్మాసనం అనేది మన భారతదేశంలో హైకోర్టు కానీ, సుప్రీంకోర్టు కానీ అవే అల్టిమేటం. ఎలాంటి వాళ్ళు ఏ తప్పులు చేసినా కూడా పైన పెద్దన్న పాత్రలో కోర్టు వారు అంటూ చూస్తూ ఉంటారు. అక్కడ కోర్టు పరిధిలో మనం తలదించుకోవాల్సిందే. సో కోర్టు వారు ఆదేశాల మేరకు చూడండి. సామాజిక మాధ్యమాల్లో పోస్టుల విషయంలో వైకాపా సోషల్ మీడియా పూర్వ ఇన్ఛార్జ్ సజ్జల భార్గవరెడ్డి ఇతర నిందితుల తీరు అనాగరికం, ఆటవికం, అనైతికం, సంస్కారహీనం అంటూ హైకోర్టు మండిపడింది. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, వారి కుటుంబ సభ్యులతో పాటు మహిళలను వదలకుండా వారి ప్రతిష్టను దెబ్బతీసేందుకు తెగబడ్డారని తప్పుపట్టింది. ఏదేమైనా కూడా ఒకటి సాంప్రదాయబద్ధంగా అటు ఈనాడు కావచ్చు, ఆంధ్రజ్యోతి కావచ్చు, కొన్ని వార్తాపత్రికలు కావచ్చు, ఈ యొక్క జర్నలిజానికి ఒక విలువ ఇస్తూ వచ్చాయి. ఇటువంటి పత్రికలు దేశ స్థాయిలో అనేక పత్రికలు. కానీ తదుపరి కాలంలో సాక్షి ఎప్పుడైతే పెట్టారో ఇది మా పేపర్ కాదు, ఇది ప్రజల పేపర్లు అని చెప్పి ₹1 అమ్ముతూ వచ్చారు. ఇప్పుడు అది కాస్త ₹5, ₹6 అమ్ముకుంటున్నారు సాక్షి పేపరు. అయితే అది వైసీపీకి కరపత్రంగా తయారైపోయింది. ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు అసలు మా పత్రికే కాదు, నా కాడే ఉన్న టీవీ ఉన్నదా, నా కాడే ఉన్న సాక్షి ఏదైనా పేపర్లు ఉన్నాయా అని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఆయన కనీసం ఒక ట్వీట్, చిన్నపాటి ట్వీట్ చేస్తే దాని యొక్క సారాంశం 2.5 పేజీల్లో రాస్తారు సాక్షి వాళ్ళు. దాన్ని బట్టి అర్థం కాలేదు ఆ పేపర్ ఎవరిదేనే. స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు సతీమణిదే కదా ఆ యొక్క సాక్షి పేపరు. సో ఏదేమైనా కూడా సాక్షిలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు పెద్ద పొజిషన్లో ఉంటూ వచ్చినారు. అక్కడ తనకున్నటువంటి ఏదైతే డెడికేషన్ చూపించి జగన్మోహన్ రెడ్డి గారు దరిచేరినారు. తాను దూరనే సందు లేదు, మెడకి ఇంకొక డోలా అన్నట్టు. ఏదేమైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మన్ననలు కూడా పొంది ఆయన కొడుకుని మళ్ళీ సజ్జల భార్గవరెడ్డిని తీసుకుపోయి ఇంక జగన్మోహన్ రెడ్డి గారిని దరి చేర్పించి మా ఓడు సమర్థుడు, ఎలాంటి పోస్టులైనా పెట్టగలుగుతాడు, బేరీ చేసుకోగలుగుతాడు, ఒక థాట్ ప్రాసెస్ ఉండాలి, వైసీపీకి బాగా ఉపయోగపడతాడని చెప్పి మరో ప్రశాంత్ కిషోర్ని తయారు చేద్దామని చెప్పి ఈ యొక్క సజ్జల రామకృష్ణారెడ్డి కోట్లు మిగిలిద్దామో ప్రశాంత్ కిషోర్కి ఎందుకు ఇవ్వడం అని చెప్పి ఈయన ఒక పెద్ద ఆలోచన కంటూ తెరలేపినాడు. అయితే ఇది విషయం. ఈయన ఆ సుపుత్రుడు చేసినటువంటి పనులకి ఈరోజు కోర్టు వారే చేత్కరించుకున్నారు, వార్నింగ్లు ఇస్తున్నారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులపైన అనేక పోస్టులు పెట్టారు. ఈ వ్యవహారంలో భార్గవరెడ్డిపై వివిధ పోలీస్ స్టేషన్లో 14 కేసులు నమోదయ్యాయని గుర్తు చేసింది. ఇలాంటి అనాగరిక ప్రవర్తనను తీవ్రంగా పరిగణించి చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి స్పష్టం చేసింది. రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటన, వాక్ స్వాతంత్ర్య హక్కు సంపూర్ణమైనది కాదని, దానికి పరిమితులు ఉంటాయని గుర్తు చేసింది. వాక్ స్వాతంత్ర్యం ఇతరులను అవమానించేలా, వ్యక్తిత్వ హననానికి పాల్పడేలా ఉండకూడదని హితవు పలికింది. ఇష్టానుసారం మన దగ్గర మీడియా ఉన్నది, సోషల్ మీడియా ఉన్నదని చెప్పి ఎవరిని పోయిన పడితే బూతులు తిట్టి మాకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉన్నది, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అని చెప్తే అది అయ్యే పని కాదు. ప్రతిదానికి ఒక పరిమితులు ఉంటాయి. మీరు ఏదైనా మీ అభిప్రాయం తెలపచ్చు. కోర్టు వారు కూడా జడ్జిమెంట్లు ఎట్టున్నాయని కూడా మాట్లాడచ్చు. కానీ ఎవరు బతుకులు అంటే వాళ్ళ బతుకుల్లో తొంగి చూసి మీ వాళ్ళ వ్యక్తిగత వ్యవహారాల్లో తలదూర్చి ఏదేదో అనడం అనేది ఆ సైడ్ వాళ్ళు ఒకవేళ వేకర్ హార్ట్స్ అయితే చచ్చిపోయే వాళ్ళు ఎంతమందో ఉంటారు, సూసైడ్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఇలాంటి వాళ్ళ వల్లే, ఇలాంటి సోషల్ మీడియా కీచకుల వల్లే అని చెప్పి కోర్టు పెద్ద మనసు చేసుకొని అనేక కోణాల్లో వివరించిందనమాట ఈ విషయాన్ని. ప్రముఖులు, రాజకీయ నాయకుల కుటుంబాలు, అదేవిధంగా వారి యొక్క కుటుంబ సభ్యులని ప్రజలను లక్ష్యంగా చేసుకొని పెట్టే అసభ్య పోస్టులు వారి వ్యక్తిత్వ
వారి పరువు ప్రతిష్టలకు దెబ్బతీయడమే కాకుండా మానసిక క్షోభను గురి చేస్తున్నాయని తెలిపింది. ప్రజల మధ్య విశ్వాసం, సామాజిక సామరస్యతను దెబ్బతీస్తాయని, ఇతరుల హుందాతనం, ప్రతిష్టకు భంగం కలిగించే హక్కు ఏ ఒక్కరికి లేదని తేల్చి చెప్పింది. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టుల కేసులో అధికారులు సక్రమంగా దర్యాప్తు పూర్తి చేసి నిందితులకు శిక్షలు పడేలా చూడాలని, నేరానికి పాల్పడిన వ్యక్తులు ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా కఠిన చర్యలు తీసుకోవాలని, చట్టం నుంచి ఎవరు తప్పించుకోలేరని హెచ్చరిక పంపాలంది. సో మన పొజిషన్లో ఉన్నాము, మన ఆయన ఏదో కోట్లాను కోట్లు సంపాదించాడు, ఆర్జించాడు, పెద్ద నాయకుడు కానీ లేదా పెద్ద పార్టీలో ఉన్నాడని చెప్పి ఇవన్నీ చెల్లవు కోర్టు ముందు. ఎంత టోడికైనా తప్పు చేస్తే దిగదుడుపు ఖాయము అని చెప్పి ఈ యొక్క సజ్జల భార్గవరెడ్డి విషయం చూస్తే మనకైతే స్పష్టంగా అర్థమైపోతుంది. తనపై జారీ చేసిన లుక్అవుట్ సర్క్యులర్ ఎల్ఓసిని రద్దు చేయాలంటూ సజ్జల భార్గవరెడ్డి వేసిన వ్యాజ్యంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బుట్టా దేవానంద్ శుక్రవారం ఈ మేరకు తీర్పునిచ్చారు. ఎల్ఓసిని వెనక్కి తీసుకోవాలని అన్నమయ్య జిల్లా ఎస్పీని అయితే ఆదేశించారు. ఏదైతే లుక్అవుట్ నోటీసు ఈయన పైన ఉన్నదో విదేశాలు బాగూడదని సజ్జల భార్గవరెడ్డి దాని ముందు వెనక్కి తీసుకోండి అని చెప్పి మొత్తం మీద కోర్టులో మెలుగుపెట్టారు. ఆ కోర్టులో మెలుగుపెట్టినా కూడా ఆ యొక్క ఫార్మాలిటీస్ ఏవైతే ఉన్నాయో అందుమూలాన కోర్టు వారు కూడా సరేలే ఆ ఎల్ఓసిని బయటికి తీసుకోండి, అయితే ఆయన పైన ఒక 2 కళ్ళు పెట్టి చూడండి, ఆయన ఏడన్నా విదేశాలకు పారిపోతాడు అని చెప్పి కోర్టు వారు కూడా గైడెన్స్ పోలీసు వారికి ఇవ్వడం జరిగింది. సో ఈయన మొత్తం మీద ఎందుకు అడిగినాడో ఎల్ఓసి వెనక్కి తీసుకోవాలని చెప్పి, ఏమైనా విదేశాల్లో ఆల్రెడీ మన దుబాయ్లోనూ ఎక్కడ పడితే అక్కడ పెట్టుబడులు ఉన్నాయంటున్నారు, అక్కడికి వెళ్ళిపోయి ఏమైనా చక్కబెట్టుకొని వస్తాడో మనకైతే తెలియదు. ఇంకా భార్గవరెడ్డిపై బహుళ కేసులు నమోదైన నేపథ్యంలో ఆయన చిరునామా, ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి వివరాలను పబ్లిక్ ప్రాసిక్యూటర్ పీపీకి అందించాలని ఆయన తరఫున న్యాయవాదిని జడ్జి అయితే ఆదేశించారు. ఈ వివరాలను డీజీపీ అన్నమయ్య జిల్లా ఎస్పీకి పంపాలని పీపీకి స్పష్టం చేశారు. సో ఇది అన్నమయ్య జిల్లా అని ఎందుకన్నామంటే ఆ కడప దాటి సీకే దీన్ని ఏదైతే ఉన్నదో అక్కడ కూడా దాదాపు 67 ఎకరాల పైన వీళ్ళ తండ్రి గారు ఎవరైతే సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారో ఆయన కబ్జా పెట్టినట్టుగా కూడా మనకైతే అర్థమవుతుంది. దానికి పైన కూడా విజిలెన్స్ దర్యాప్తులు జరుగుతూనే ఉన్నాయి. ఏదైనా కూడా ఉన్నది లిమిటెడ్ సమయం. ఇప్పుడు ఆల్రెడీ 2 సంవత్సరాలు అయిపోయింది. ఈ కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం అంట అభివృద్ధికి పెద్ద పెట్టేస్తా వీళ్ళు ముందుకు వెళ్తానే ఉన్నారు. ఇది కాస్త వీళ్ళేమో దొంగ అన్నట్టు ఈ టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు మా పైన కక్ష సాధిస్తున్నారు అని చెప్పి వీళ్ళు కావాలనే వాళ్ళ దగ్గరికి ఆ దెబ్బ తగలకముందే ముందుగానే ఫేక్ ప్రొపగాండా క్రియేట్ చేస్తున్నారు. సో బయట ఉండేవాళ్ళు వాళ్ళని వీళ్ళు చేసినటువంటి తప్పుని శిక్షించాలన్నా కూడా ఆల్రెడీ ఒక వర క్రియేట్ చేసుకున్నారు. మేము తప్పు చేయకున్నా కూడా వీళ్ళు మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారని చెప్పి. సో వాస్తవంగా చెప్పాలంటే సమయం లేదు, ఉండేది 3 సంవత్సరాలు. ఈలోపు ఇలాంటి వాళ్ళు ఎంతమంది అరెస్ట్ అవుతారనేది మనమైతే చెప్పలేము. మ్యాక్సిమం అయితే ఇంకా 5-6 నెలలు 7 నెలలు అరెస్టులు ఉంటాయి, 1 ఈలోపు మళ్ళీ ఎలక్షన్ హడావిడి అంటూ మొదలైపోతుంది. ఏదేమైనా కూడా సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు చేసినటువంటి అవినీతిలో తప్ప ఈ టర్మ్లో అయితే సేఫ్ అని నాకైతే అనిపిస్తుంది. మీ అభిప్రాయం ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుతున్నాను. ఇంకా అన్నమయ్య జిల్లా కొత్తకోట పోలీసులు నమోదు చేసిన కేసులో భార్గవరెడ్డికి బీఎన్ఎస్ సెక్షన్ 35 సబ్సెక్షన్ 3 ప్రకారం నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని ఆదేశించారు. కేసుల దర్యాప్తులకు సహకరిస్తానని, విచారణకు పిలిచినప్పుడు వస్తానని చెప్పి డీజీపీ అన్నమయ్య జిల్లా ఎస్పీ ముందు 2 రోజులు అఫిడవిట్ వేయాలని చెప్పి, కేసుకు సంబంధించిన ఆధారాలు, దస్త్రాలు దర్యాప్తు అధికారికి అందించాలని చెప్పి భార్గవరెడ్డిని ఆదేశించారు. అఫిడవిట్ను అందాక అన్నమయ్య జిల్లా ఎస్పీ ఎల్ఓసికి వెనక్కి తీసుకోవాలని, ఆ తర్వాత ఇమిగ్రేషన్ అధికారులు తదుపరి చర్యలు చేపడతారని ఆదేశించారు. భార్గవరెడ్డిపై పలు కేసులు పెండింగ్లో ఉన్నాయని, కాగ్నిజబుల్ నేరాలకు సంబంధించిన కేసు నమోదైనప్పుడు ఎల్ఓసి జారీ చేయాలని కోరే అధికారం దర్యాప్తు సంస్థలకు ఉందని న్యాయమూర్తి పేర్కొన్నారు. బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ అధికారులు ఎల్ఓసి జారీ చేయడం చట్ట విరుద్ధమేమి కాదన్నారు. అన్నమయ్య జిల్లా ఎస్పీ అభ్యర్థనతో బీఓఐ ఎల్ఓసి జారీ చేసింది. భార్గవరెడ్డి బీఎన్ఎస్ సెక్షన్ ప్రకారం నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని కోరారు. మొత్తం మీద ఈయన పైన ఏదైతే లుక్అవుట్ నోటీస్ ఉన్నదో ఆ లుక్అవుట్ నోటీస్ అంటూ వెనక్కి తీసేసుకోమని చెప్పి కోర్టు వారు అంటూ ఆర్డర్ ఇచ్చారు. ఆ పోలీసు వారు కూడా ఫార్మాలిటీస్ అని ఫిల్ చేసి ఆయనకి ఇస్తారు. సో ఈ మొత్తం వ్యవహారంలో సజ్జల భార్గవరెడ్డి లాంటి వాళ్ళైనా లేకుంటే తదుపరి కాలంలో రానున్న కాలంలో ఎంతటి ఉద్దండ పిండాలైనా సరే తప్పు చేస్తే కోర్టుల పరిధిలో శిక్షింపబడతారని చెప్పి మనకైతే అర్థమవుతుంది. తస్మాత్ జాగ్రత్త. ధన్యవాదాలండి.